దీనికి పురుడు పోసింది ఎవరు అంటే బీఆర్ఎస్ వీళ్ళయ్యా పురుడు పోసిండు. అప్పుడేమన్నా అంతకుముందు ఏమన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేస్తారా, ఒకరు గుట్టి ఇంకోళ్ళు తండ్రి అని చెప్తారా, ఏదో రకరకాల కలబొల్లి మాటలు మస్తు ముచ్చట్లు పలికిండు. అధికారంలోకి రాగానే వాళ్ళు వస్తా అంటారు, వాళ్ళు వస్తుంటే మేము వద్దంటామా, చేర్చుకుంటాం, వాళ్ళకు ఒకవేళ వాళ్ళ అర్హులు అయితే వాళ్ళకి మంత్రి పదవి కూడా ఇస్తాం అని చెప్పేసి చేర్చుకున్నాడు. అప్పుడు ఇవన్నీ ఏమి అడ్డు రాలే, ఏమంటుండు అప్రజాస్వామికం అది ఇదని ఇప్పుడు ఈయన కేటీఆర్ మాట్లాడుతుండు. మరి అప్పుడు ఏమి గుర్తుకు రాలేదా మరి? అంటే మీరు చేస్తే ఒక నీతి, ఇంకోరు చేస్తే ఇంకో నీతి. అసలు ఇక్కడ వీళ్ళు ఇన్వైట్ కూడా చేయలేదు, వీళ్ళు ఏడ కూడా కన్వలు కూడా కప్పలే, వాళ్ళు వచ్చిర్రు చేరిరు. ఏంటంటే ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, కలిసి పరిపాలన సాగించవచ్చు, మంచిగా మా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి జాయిన్ అయితే అట్లా జాయిన్ అవుతారు, ఇట్లా జాయిన్ అవుతారు. మరి మీరెట్లా చేర్చుకుర్రా భయ్, మీరు ఎట్లా చేర్చుకున్నారు? మరి అంటే మీరు చేర్చుకున్నప్పుడు తప్పు కనపడలేదా? మీరు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారమా?